నంద్యాల ఊరూర వాడవాడల సోమవారం పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛన్దారుల ఇంత పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7,000 చొప్పున పింఛన్ను లబ్ధిదారులకు మాజీ కౌన్సిలర్ అంతవేశారు. నంద్యాల పట్టణంలోని 28వ వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. పెన్షన్ను 7,000 ఇవ్వడంతో వారి కళ్లలో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కృపాకర్ కు వార్డు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా వారి మధ్యన సంబరాలు, యువకులు, మహిళలు కేరింతలు వేస్తూ టపాకాయలు కాలుస్తూ కృపాకర్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా వాడవాడల పెన్షన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛన్దారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7,000 చొప్పున పింఛన్ను లబ్ధిదారులకు అందించింది. సామాజిక భద్రత పెన్షన్ నన్ను ఇంత పెద్ద మొత్తంలో అందించడం దేశ చరిత్రలో రికార్డ్ అని మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఫిరోజ్ల సహకారంతో పట్టణ అభివృద్ధికి శ్రీకారం చుడతారని, వారి సహకారంతో వారు అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజల ఆశీస్సులు ఎన్ఎండి వరకు కుటుంబానికి ఉంటారని, ప్రజల ఆప్యాయత ఎప్పుడు అలాగే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు అజ్మీర్ జార్జ్, దివాకర్, ప్రభాకర్, మధుసూదన్, చాంద్ భాషా, మజీద్, సుమన్, నారాయణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వార్డు మన కృపాకర్ అన్న తరపున మేము ఈరోజు పింఛన్ తీసుకున్నాం 7,000. నాకు మా హస్బెండ్ చనిపోయి 4 years అయితే 2 years వైసీపీ వాళ్ళు నన్ను ఎవరేం పట్టించుకోలేదు. సో తెలుగుదేశం అయితే ఎప్పుడైతే వచ్చిందో మాకు చంద్రబాబు నాయుడు అన్న మాకు 7,000 ఎప్పుడైతే చేస్తామన్నాడో చాలా కృతజ్ఞత నేనైతే తెలుపుకుంటున్నానన్నా. చాలా థ్యాంక్స్ అన్న చంద్రబాబు నాయుడు అన్న. మాకి వైసీపీ వాళ్ళు కాలువలు అయితే నేను ఇంటి దగ్గర అయితే ఏమీ పట్టించుకోలేదు. సో అన్న కృపాకర్ అన్నకు ఒక్కసారి ఫోన్ చేసి వాట్సాప్ పెట్టాను. ఇలాంటి కృపాకర్ అన్న 28వ వార్డు కౌన్సిలర్ ఉంటే జనాలు ఎంతో కృషి చేస్తామన్నకే అన్న మమ్మల్ని ఎంతో బాగుపరుస్తారని నేను చాలా కోరుకుంటున్నా. కృపాకర్ అన్నని 28వ వార్డు చాలా చాలా థ్యాంక్స్ అన్న. మేము ఈరోజు పింఛన్ తీసుకున్నందుకు 7,000 చాలా థ్యాంక్స్ అన్న. ఫరూక్ సార్ గారికి మంత్రి చాలా థ్యాంక్స్ అన్న. పవన్ కళ్యాణ్ అన్న గారికి, అదే ఫిరోజ్ అన్న గారికి, తులసిరెడ్డి అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎంతో సంతోషంగా ఒక పండగ వాతావరణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జరుపుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే జూలై 1వ తారీఖున 3 నెలలది 1,000 రూపాయల పెన్షన్, ఈ నెల 4,000 7,000 రూపాయలు ఒకటేసారి పెన్షన్ మీ ఇంటి దగ్గరికి తెచ్చి ఇస్తానని ఎలక్షన్లలో ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు కట్టుబడి ఈ రోజు స్వయాన చంద్రబాబు నాయుడు గారి ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఈ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు మంచి విజనరీ లీడర్, మంచి నాయకుడిని మనం కోల్పోవడం జరిగింది. ఇప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కనుగొన్నారు. తొందరగా 5 ఏళ్లకే సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపించడం జరిగింది. మరి కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేయాలా, ఏ ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పాలిస్తే మనందరం సుభిక్షంగా సంతోషంగా మన కుటుంబాలు అభివృద్ధి అవుతాయో అటువంటి ముఖ్యమంత్రిని ఇప్పుడైనా ప్రజలు ఎన్నుకునేందుకు ప్రజలందరికీ నా వార్డు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అదే విధంగా మన నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ గారు గెలవడం, ఆయనకు మంత్రి పదవి రావడం కూడా మనందరం ఎంతగానో కృషి చేసి ఆయన గెలిపించుకునేందుకు కూడా నేను ఆయనకు కూడా గెలపడం వల్ల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకు మినిస్ట్రీ రావడం, మన నంద్యాలలో ఏ సమస్యలు ఉన్నాయో అన్నిటినీ మన ఫరూక్ గారి దృష్టికి, ఎన్ఎండి ఫిరోజ్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి మన సమస్యలందరం ఖచ్చితంగా మనమే నెరవేర్చుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఏ పని అయితే చేస్తే మంచి జరుగుతాదని భావించో
ఆ పనులన్నీ మనం ఫరూక్ గారి ద్వారా, ఫిరోజ్ అన్న గారి ద్వారా మనం పనులన్నీ చేసుకొని ఈ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు 7,000 రూపాయల పింఛను దాదాపు 500 మందికి 28వ వార్డులో ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరిగింది. ఎక్కడే గాని ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గరికే తీసుకొని పోయి సచివాలయం సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు అందరం వెళ్లి ఇవ్వడం జరిగింది. ఎంత ఆనందంగా ఉన్నారంటే ఈ రోజు ప్రజలందరూ మరి 7,000 రూపాయలు ఇచ్చినారు. మాకు చాలా సంతోషం. మా ఇంట్లోని పెద్ద కొడుకు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం ఎంతో మంది చాలా, అది ఎంతగానో ఆయన అభిమానాన్ని ఎంత ప్రజల గుండెల్లో ఆయనకంటూ ఒక స్థానం కల్పించినాడో. ప్రజలందరూ ఆయనకు మంచి ఆయురారోగ్యాలు, ఆయన చేసే ప్రతి పనులు అందరూ ఆయనకు దేవుడు తోడుండాలని అందరూ ప్రార్థించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.